ప్రజలకు సేవ చేయాలంటే అధికారంతో పాటు మనస్సు కూడా ఉండాలని నిరూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓ 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వాన్నే కదిలించిన అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. వైద్య బృందం చిన్నారి ఇంటికే వెళ్లి బాలుడి ప్రాణాలను కాపాడారు. ఇప్పటి వరకు కేవలం సినిమాల్లో మాత్రమే కనిపించే ఇలాంటి అరుదైన సంఘటన విజయవాడలో నిజమైంది. విజయవాడలోని పాత రాజేశ్వరిపేటకు చెందిన లోకేష్ అనే వ్యక్తికి దేవాన్ష్ అనే 3 ఏళ్ల కుమారుడున్నాడు. ఆ బాలుడు గత కొన్ని రోజుల పాటు టైఫాయిడ్ బారిన పడ్డాడు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా నయం కాలేదు. జ్వరం తీవ్రత ఎక్కువ కావడంతో 14% ఉండాల్సిన హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ 4% పడిపోయింది. దీంతో దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కొడుకు దక్కుతాడో లేదోనన్న పుట్టెడు దుఃఖంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో విషయం సీఎం పేషీలో హెల్త్ డిపార్ట్మెంట్ చూసే అధికారులకు చేరింది. బాలుడి పరిస్థితిని సీఎంకు తెలియచేయడంతో చలించిన చంద్రబాబు ఎలాగైనా సరే దేవాన్ష్ ప్రాణాలను కాపాడాలని సీఎంఓలోని అధికారులను ఆదేశించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఆఘమేఘాలపై వెంటనే మెడికల్ టీంను నేరుగా ఇంటికి పంపి అవసరమైన టెస్టులు చేయించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం యుద్ధ ప్రాతిపదికన ఎల్ఓసీ ఇచ్చి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. విజయవాడ ఏలూరు రోడ్లోని రెయిన్బో ఆసుపత్రిలో ఆగస్టు 31న చేర్పించి దాదాపు 11 రోజుల పాటు దేవాన్ష్కు చికిత్స అందించారు. దీంతో ఆరోగ్యం కుదుటపడి క్షేమంగా దేవాన్ష్ బయటపడ్డాడు. చికిత్స అందుతున్న 11 రోజుల పాటు దేవాన్ష్ ఆరోగ్య పరిస్థితిపై సీఎంఆర్ఎఫ్ విభాగ సిబ్బంది ఆసుపత్రి యాజమాన్యంతో సంప్రదించి ఎప్పటికప్పుడు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని సీఎంకు తెలియచేసింది. దేవాన్ష్ మళ్లీ పూర్తి ఆరోగ్యవంతుడై తల్లిదండ్రుల ముఖంలో నవ్వులు చిందిస్తున్నాడు. తమ బిడ్డకు పునర్జన్మనిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చొరవ తీసుకుని ఫాలో అప్ చేసిన సీఎంఆర్ఎఫ్ విభాగ అధికారులకు బాలుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.